లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువు. మరియు ఆయన వారితో, ఉమ్, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక జాగ్రత్త పడి ఉమ్, ఒకటి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాలేదు. ఉమ్, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఉమ్, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఉమ్, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, ఉమ్, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకునేను. ఉమ్. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. ఉమ్. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఈ రాత్రి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఇతడు దేవుని కృపను కోల్పోయాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు, పరలోకం కూడా పోగొట్టు. మరి ఇతను చేసిన పాపం ఏంటి? కొన్నిసార్లు మనం ఎలా తలంచుకుంటామంటే, నేను తాగడం లేదు కదా, నేను వ్యభిచరించడం లేదు కదా, నేను ఎవరిని తిట్టలేదు కదా, నరహత్య చేయలేదు కదా. అంటే మనం సైతానుడు ఆ విధంగా భ్రమలో ఉంచుతాడు. కానీ మరి ఈయన చనిపోవడానికి కారణం ఏంటి? మరియు ఒకరిని కలిమి విస్తరించడం వలన వాని ప్రాణములకు మూలము. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఏమండి, యేసుప్రభువు వారు స్వయాన ఆయన పలికినటువంటి మాటలు, ఆయన పలికినటువంటి మాట. మరియు ఆయన వార్త ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కానీ నేనేమి చేతులు తనలో తాను ఆలోచించుకున్నాను. ఒక మనిషి ఆత్మీయంగా దేవునికి దూరం అవడానికి గల కారణాలు ఏంటంటే, కొన్ని కారణాలు మనం ఇదే వాక్యంలో మనం చూద్దాం. ఇతను ఏమని తలంచుకున్నాడంటే, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, పొలం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేదంటే నేను బాగా సంపాదిస్తాను అన్నటువంటి తనమే తాను ఆధారపడ్డాడు. లేక నాకు 4 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు బాగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తారు అని దేవుని మీద కాక తన మీద తన బలాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తి ఇతడు. మనలో కూడా చాలా మంది ఇదే వైఖరి స్వభావాన్ని కలిగి ఉంటారు. నాకేంట్లే, నాకు వ్యాపారం ఉంది, రాబడి ఉంది, ఇన్కమ్ ఉంది. ఒకరిని కలిమి విస్తరించుట వలన వాని జీవానికంటే బ్రతకడానికి మూలము కాదు. మనిషి బ్రతకాలంటే దేవుని కృప ఉండాలి. ఏముండాలండి? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఏమీ చేయలేదు. పొలం దున్నలేదు, విత్తనాలు చల్లలేదు, పంట పోయలేదు, కూర్చలేదు. 40 సంవత్సరాలు బ్రతికేశారు. కానీ ఈ వ్యక్తి ఎలాగా ఊహించుకున్నాడంటే, పంట విస్తారంగా పండింది. ఇప్పుడు సహజంగా పంట పండినప్పుడు, ఏదైనా లాభం వచ్చినప్పుడు ఒక నీతిమంతుడు, ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఎలా తలంచుకుంటాడో చూడండి. ద్వితీయోపదేశ కాండము 14:22. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని. మారు మనసు పొందినోడు, నీతివంతుడు, దేవుని భయభక్తులు కలిగినాడు పంట పండగానే ప్రభువా
నీ కృపను బట్టి ఇంత విస్తారమైన పంట ఇచ్చావు, నీకు స్తోత్రాలు అంటాడు. అంటారా? ఎవడు మందిరానికి ఇచ్చిన ఇవ్వని తర్వాత విషయం అది. అసలు దేవుని భయం ఉన్న వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి పంట పండినప్పుడు లాభం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు మనసులో? నీకు స్తోత్రాలు. మరి ఇక్కడ ఆ మాట కనపడలేదు. ఈ ధనవంతుడు దురాశపరుడు, లోభి. ఎవరండి? లోభం కలిగిన వ్యక్తి. లోభం అంటే విసినారు, దురాశ, అత్యాశ. నీవు శారీరకంగా ఆత్మీయంగా చనిపోవడానికి కారణాలు ఏంటంటే దురాశ, అత్యాశ. జాగ్రత్తగా గమనించండి. ఇతడు ఇంత పంట పండింది కదా ప్రభావం, నీకు లేకుండా అంత కార్యం జరుగుద్దా, నీకు వందనాలు స్తోత్రాలన్న కృతజ్ఞత లేని వ్యక్తి. దేవుడి పట్ల ఏం లేదండి, కృతజ్ఞత కనపడకుండా. అక్కడ రాయబడ్డ మాట, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిన అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకున్నటకు నాకు స్థలం చాలదు కనుక నేను ఏం చేతును తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగొచ్చేది, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే సమకూర్చిన దాకా వెళ్ళిపోయాడు. అది దేవుని వాక్యం సెలవిచ్చింది. నీ యొక్క అర్పణలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడికి చెందవలసింది అక్కడ చెల్లించు. అదేమి లేదు, అదేమి కూడా కనపడలేదట ఈ వాక్యంలో కదండి. మనకి భాగ్యమంద చదివిస్తుంది. కనీసం మన మనసులో వందనాలు ప్రభా, స్తోత్రాలు ఆయన అంటారు. ఒక జాబ్ వచ్చిందనుకోండి, నీకు ఏమంటారు? థ్యాంక్స్ గాడ్. అది కూడా కనపడుతుంది కదా. అంటే ఇతడు ఎటువంటి వ్యక్తి అంటే స్వార్థపరుడు, దేవుడు చేసిన మేలును మర్చిపోయే వ్యక్తి. చాలా మందికి పంటలు పండవు, కానీ పంట సమృద్ధిగా పండింది. పండినందుకైనా చిన్న మాట, ప్రభా మీకు వందనాలు. ఆయన జీవితంలో ఆయన లోటు ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేనటువంటి లోపత్వం కలిగిన వ్యక్తి. ఇచ్చేదాన్ని పక్కన పెడదాం, కనీసం నోటి మాట ట్యాక్స్ ఇందులో ఏమైనా ఖర్చు ఉందంటారా? అది లేదు ఇతని జీవితంలో. ఇతను తనలో తను ఆలోచించుకుంటున్నట్లు ఏమని, ఇప్పుడు నాకు పండినటువంటి పంటను బట్టి చిన్న కొట్లు ఉన్నాయి, గిటంకీలు సరిపోవు, కాబట్టి నేను వాటికంటే పెద్ద వాటిని కట్టేసి ఏమండి వాటిలో ధాన్యం అంతా సమకూర్చేసి ఏం కూర్చేస్తాడంట? ధాన్యం సమకూర్చేసిన తర్వాత మరొక తప్పు చేస్తాడు. ఇక్కడ నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏముందంటే ఆస్తి సమకూర్చేశాడు, ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా నీకోసం విస్తారమైన ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, ధాన్యం ఉన్నాయి, ఇప్పుడు నీ పని ఏంటి? ఇంకా పని తినడమే. దేవుని భయం బొత్తుగా లేదు. యాకోబు పత్రిక 4:15 వచనం, కనుక ప్రభు చిత్తం అవుతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని. అసలు ఏం చెప్పాలండి? నువ్వు విశ్వాసం పోతే, ప్రార్థన చేసే ఎక్కువతే, ప్రభా మీ చిత్తం ఉంటే ఇది చేస్తాను, అది చేస్తాను, మీ చిత్తం ఉంటే తింటాను. దేవుని సెలవు లేకుండా ఒక ముద్ద కూడా మన నోట్లో పెట్టలేము. అండ్ అంత పంట కూర్చేసి ఆ గుడవసంలో వేసి గిట్టాయిలు దాచేసి తినేస్తాడు. అప్పుడే తినేస్తాడండి. ప్రభా నీ చిత్తం ఉంటే ఇది తినడానికి సహాయం చే అన్న మాట కూడా లేదు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమని? తన ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణమా నీకోసం ఏం చేశాను నేను? చాలా డబ్బులు సమకూర్చాను, నువ్వు దాచిన డబ్బులన్నీ నువ్వు తినడానికి యోగుడు. అవునో కాదు దేవుడు చెప్పాలి. అవునా? నీకు వచ్చిన జాబ్ ద్వారా నీ పిల్లలు నువ్వు సుఖించాలో అనుభవించాలో దేవుడు నిర్ణయించాలి.
నీకున్న పొలము, నీకున్న ఆస్తి ఏదైనా తినడానికి ఏమండి మనం యోగ్యులమో కాదు దేవుడే అని చెప్పాలి తప్ప మనకు మనం అనుకోకూడదు. అలా అనుకుంటున్నాడు సభ, నీ చిత్తం ఉంటే అది చేస్తాను ఇది చేస్తానంట మనిషి ప్రాణమా నీ కోసం చాలా ధాన్యం ఉంది. ఎన్ని నెలలు సంవత్సరాలు కూర్చుని తిన్నా కానీ తరగనటువంటి రోజు, కృతజ్ఞత కలిగినటువంటి ఏమండి. ఇతర లాస్ట్ లో చనిపోతే గల కారణం ఏంటంటే తన ప్రాణము తన ఆత్మను పోగొట్టుకుంటా గల కారణాలు ఏంటంటే దురాశపరుడు, కృతజ్ఞత లేనివాడు, పడినందుకు కూడా థ్యాంక్స్ ప్రభు. పక్కోడికి పడలేదు నాకు పని ఉంది, నీకు సహాయం చేసావు కదా. పక్కోడికి పొలం లేదు నాకు ఇచ్చావు వందనాలు ప్రభు. పక్కోడికి ఉద్యోగం లేదు నాకు ఇచ్చావు వందనాలు. 10 మంది జీవితాలు లేదు ఉండదంటే ఉంటదా? ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తి అదే పొరపాటు చేస్తున్నాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. తన మనసులో కూడా దేవుడు లేడు. ఉంటే ఏమంటాడు, మీ చిత్తం ఉంటే అది తింటా నాకు సహాయం చేయండి అడగలొద్దా దేవుణ్ణి. కానీ తన ప్రాణంతో తనే చెప్పుకున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే శోకించుము, తినుము, త్రాగుము, సంతోషం నీ చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. ఒకరోజు దావీదు నాబాలు యొద్దకి తన దూతను పంపి, దావీదు పంపాడని మీరు వెళ్ళి, దావీదు కొంచెం కష్టాల్లో ఉన్నాడు, ఆహారం ఇవ్వమని చెప్పండి అని నాబాల్ దగ్గర పంపించాడు. ఈ నాబాల్ అంటాడు, అసలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు? మొదటి సమూయేలు 25:4 వచ్చింది. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను, మీరు కర్మేలు నాకు నాబాలు నొద్దుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి నా భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. మీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. మీ గొర్రె కాపరులు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడును ఉండలేదు. వారు కర్మేలులో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి వరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. కృతజ్ఞత లేనటువంటి నాబాలు. కర్మేలు పర్వతం మీద దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు ఈ నాబాలు మందలు కూడా అక్కడ ఉండగా వీళ్ళంట రాత్రి పగలు నాబాలు యొక్క మందలు కాశారు. ఏం కాశారండి? నాబాలు యొక్క మందలను కాచిరి. 16 వచ్చింది. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి మేము వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనక 15 వచ్చింది. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. దావీదు నాబాలుకి అంత మేలు చేశాడంటే ఇప్పుడు దావీదు కష్టాల్లో ఉన్నాడు. దావీదానికి యేసు ప్రభు రాత్రి పగలు మనం దేవుడిని కాల్చినప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు, డ్యూటీ చేస్తున్నప్పుడు నేను దేవుడు కాల్చాడు, నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు దేవునికి సూచనగా ఉన్నాడు యేసు ప్రభు. కర్మేలు పర్వతం మీద ఆయన గొర్రెలను కాపాడాడు. ఎవరు గొర్రెలవి? నాబాలు గొర్రెలు. దావీదు గొర్రెలతో పాటు వీళ్ళు గొర్రెలను కాల్చాడు. రాత్రి అంతా నిద్ర లేకుండా కాశారు, గొర్రెలు సింహాలు పట్టుకోకుండా. ఆ కృతజ్ఞతతో దావీదుని సౌలు తరిమేశాడు అరణ్యాల్లో. ఇప్పుడు ఆహారం కొరత అయింది. పనివారిని పంపించి నా గురించి చెప్పమంటే ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు నాబాలు. అది ఎవరండి? దావీదు. ఎవరా దావీదు? ఈ మాట పనివారు వెళ్ళి దావీదు చెప్తే దావీదు అన్నాడు, అతడు భూమి మీద ఉంటాకి యోగుడు కాడు. కృతజ్ఞత లేని వాడు భూమి మీద ఉండరాదు. అయితే ఈ విషయం దాని భార్యకి తెలిసింది. దావీదు పనివాళ్ళు వచ్చి చెప్తుండగా
ఈ నాబాలు పనివారిని తన భార్యకు అభిగయాన్ని చెప్పారు. అమ్మ ఇలాగ అన్నాడు మరి యజమానుడు అంటే ఆవిడ త్వరగా ఆహారాన్ని సిద్ధపరిచుకెళ్ళి దావీదుకి ఎదురెళ్ళి దావీదు కత్తిసి వచ్చేస్తాడు చంపడానికి. ఆ దావీదు కాళ్ళువే పడి నా భర్త మోటవాడు క్షమించండి, ఇదిగో ఈ పదార్థాలు సేకరించడని ఇచ్చేసి తిరిగి వచ్చేస్తుండగా ఏమండి ఈ నాబాలు చేస్తున్న పని ఏంటంటే 36వ వచనం చదువుకుందాం. అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి తాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయం నాబాలునకును మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె విరిసికొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఎవరండి? పిసినారి, దురాశపరుడు, కృతజ్ఞతలో ఉన్నాడు. ఏమండి? ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కు నిద్రపోడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాస్తున్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నమ్మకస్తులుగా ఉండాలి. నువ్వు మారు మనసు పొందాలి. నీ పాప విడిచిపెట్టాలి. దేవుడిచ్చేటువంటి ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి సంపద, దేవుడిచ్చిన కుటుంబం సమస్తం నీకు దేవుడిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సైతాన్ని సేవ చేస్తావు కదా. దేవుడంటే తెలియనట్లుగా మనం ఉన్నాం. అప్పుడు దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుడేమొస్తుంది? ఎందుకంటే ఆయన మాట్లాడింది సరైనది కాదు. లోభత్వము ఏంటండి? మనుషుల్లో ఏముంటో తెలుసా? లోభత్వం. ఇది నీకు నష్టాన్ని కలిగేస్తుంది. ఆత్మీయంగా నీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనకి ఎతలో కనపడని లోభత్వమే. ఈ లోక సువార్తలో ఉన్న వ్యక్తిలో కూడా ఏం కనపడుతుందంటే లోభత్వం. ఇప్పుడు ఎవరి బౌద్ధులు లేరు, ఎవరు లేరు, దేవుడు లేడు, సుఖపడు. ఏం చేస్తాడంట? సుఖపడతాడంట. ఏమండి? సుఖపడతామంటే తినేసి నాబాలు ఏం చేశాడండి? రాజులు విందు చేసుకున్నట్లుగా ఫుల్గా తాగుతాడంట. మంచిగా మాంసం వండిపించిండు. భార్య దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని క్షమించండి అని చెప్తే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు చంపడానికి వచ్చే వ్యక్తి. అదే విషయాన్ని చెప్పింది, నేను చంపడానికి దావీదు ఇచ్చాడుగా చేశాడంటే గుండె ఆవేసి బిగిసిపోయాడు. 10 రోజులు మంచంలో తెచ్చుకో. దేవుడే అతన్ని మోడిపోతేను. నీవు దేవుడిచ్చేటువంటి ప్రతి వనరులను వాడుకుంటూ పాపంలో జీవిస్తే ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక భార్య సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 5 లక్షలు. భర్త జాబ్ లేదు. భర్తకు ఒక కారు కొనిచ్చి ఆయన కారు వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ఖర్చులు డబ్బులు ఇస్తుంది. కాబట్టి తిరగడం ఇంటి రావడం. ఇలాగ మనోడు ఎవరినో ఒక అమ్మాయిని కారు మీద తీసుకుని తీస్తా ఉన్నాడు. ఆమె షాపింగ్ తీసుకెళ్తున్నాడు. చీరలు కొడున్నాడు, నగలు కొడున్నాడు. ఎవరి డబ్బులు? కొన్నాళ్ళకి భార్య తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుందా? పచ్చడి చేసేది పట్టు. పచ్చిమిరకాయల పచ్చడి ఎప్పుడైనా చేశారా? పచ్చిమిరకాయల పచ్చడి తింటే బాబు బియ్యమంటుంది. ఇప్పుడంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి తినలేకపోతున్నాం. కానీ ఏమంటుందా భార్య? నేను కష్టపడి నేను కానుకొని వచ్చి నేను డబ్బులు ఇస్తే వేరే దాన్ని కారు మీద తిక్కుతూ చీరలు కొంటూ బంగారం కొంటావా? ఏమైపోద్ది? ఇప్పుడు చేతిలో వెప్పలుంటే కాల్చిపాడైతే. ఈ రోజుల్లో ఎక్కువగా అయ్యే జరుగుతున్నాయి కదా. చంపేసి తప్పాలకు పెట్టేయడం, కడుపు రగిలిపోయి అది చేసే పనులకి. అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అవి ఎంత పని చేసింది, ఎంత అది ఏం జరిగింది నాకు తెలుసు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెట్లు ఉంటాయి. చెప్పడం తప్పే. కడుపు రగిలిపోయిన పనులు చేస్తా ఉంటారు. ఏమంటదా భార్య? నేను కష్టపడి ఇస్తుంటే నువ్వు అలా చేస్తావా? దేవునికి కూడా ఏముంటది? బాధ కదండి. కృతజ్ఞత లేని జీవితాలు అనేకమైన కూలిపోతా ఉంటాయి. ఈ వ్యక్తి అంటున్నాడు, సుఖపడు. మా మనుషులకి చేతులకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, పాడుబుద్ధులు వచ్చాయి. లోకాసువార్త 15వ అధ్యాయం 11వ వచనం.
ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఉమ్, వారిలో చిన్నవాడు ఉమ్, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఉమ్, కొన్ని దినములైన తరువాత ఉమ్, ఆ చిన్న కుమారుడు ఉమ్, సమస్తమును కూర్చుకొని ఉమ్, దూరదేశమునకు ప్రయాణమైపోయి ఉమ్, అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన ఏం తరువాత చేశాడండి? దుర్వ్యాపారం. చేతిలో డబ్బులు ఉంటే మీకు వచ్చే ఆలోచనలు ఏంటి? సుఖపడాలి. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ మారుమనసు లేని వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి చేసిన పొరపాటు ఏంటి? తన మరణానికి అతను ఏమి సిద్ధపరచుకుంటాడు? ఎటువంటి పనులు చేస్తాడు మరణాన్ని చూడండి. సుఖము, తన ప్రాణంతో ప్రాణమా తినుము, తాగు, సుఖపడము, సంతోషించము. దేవుడు లేడు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, కృతజ్ఞత లేదు, పాపం విడిచిపెట్టలేదు. దేవుడు నీకు సమస్తతం ఇస్తుంటే నువ్వు దెయ్యాన్ని వేసుకుని తిరుగుతున్నావు కూడా. ఎవరినేసి తిరుగుతున్నావు? ఆ దెయ్యమే చంపేది ఏదో రోజు మనం కదండి. పాపం ఎంత భయంకరమైంది. ఈ యవనస్తుడు కూడా తప్పుపోయిన కుమారుడు కూడా చేసిన పని ఏంటంటే, అప్పులున్న ఆస్తుంది కాబట్టి నా వాటి నాకు ఇచ్చాను కదా, ఇచ్చేసి ఎవరు మంచి పని చేశాడంటే మంచి పని దూరంగా వెళ్ళిపోయాడు. సైతాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని దూరంగా తీసుకెళ్తాను నేను, తీసుకెళ్ళి బలహీన పరిస్థితి కదండి. సంఘంలో ప్రార్థనలు ఉంటాయి కాబట్టి మన సంఘాన్ని ఇప్పుడు దూరంగా వెళ్ళకూడదు. వెళ్ళామా ప్రార్థన తక్కువైపోతుంది, ఆత్మీయ బలహీనం అయిపోతా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దూరంగా తీసుకెళ్లి పూర్తిగా పాడు చేసి డబ్బులన్నీ అయిపోయి ఫుల్గా గుండు కొట్టి ఏడు సైతాన్ని కూర్చోడైపోయాడు. గడ్డం మాసిపోయిన బట్టలు మాసిపోయి పందులు కూడా తిని పొట్టు కూడా పందులు కూడా చేర్చుకోలేదంటే ఆ వ్యక్తిని. నువ్వు దేవుడిని కనుక విసర్జిస్తే నేను పందులు కూడా సహించుకుంటాను కదా. తిరిగి వచ్చేసాడు. బుద్ధి వచ్చిందా ఏమొచ్చాడు? కానీ ఈ వ్యక్తిలో బుద్ధి లేదు. చచ్చిపోయేదాకా బుద్ధి రాలేదు ఈ వ్యక్తి. తినుమా, తాగుమా, చూపించమా, కళ్ళకనేస్తాడు. కొంతమంది చేతిలో డబ్బులు ఉంటే ఎన్ని కళ్ళకనేస్తారండి. చేతిలో జీతం పడింది అనుకోండి, ఏం చేస్తారు? ముందు అప్పులు కట్టరు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ మాటకి వెళ్ళి ఉదయకాలం మధ్యాహ్నం నుంచి అలా హోటల్కి వెళ్ళిపోవాలి. హోటల్ అయితేనా కప్ప మాసం తినండి కానీ కప్ప మాసం అదొక స్టైల్ కదా. డబ్బులు చేతిలో ఉంటే మనకి రెక్కల కొరలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయండి? ఏం చేయాలి? ఎటువంటి బట్టలు కొన్నాం, చిన్న షాప్కి వెళ్ళాం, పెద్ద షాప్కి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి పెద్ద పెద్దగానే కొనేసాం. అన్ని అయిపోయిన తర్వాత వచ్చాం. డబ్బులు చేతిలో ఉంటే కొంతమందికి ఏమొచ్చేస్తాయండి? రెక్కలు వచ్చేస్తాయి. గుర్రెక్కేస్తాను ఎక్కేసి ఎక్కడెక్కడ అయిపోయేదాకా తిప్పి తిప్పి అక్కడికి ఎంటేసుకోవడం. పొదుపు ఉండదు, ఎంత ఖర్చే. గమనించండి, జాగ్రత్త. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తారు, చాలా సమస్య. మనం ఏదైనా జ్ఞానంగా చేయి, అదని జ్ఞానం. ఎదుడు ప్రాణంతో ప్రాణమా తినుము, తాగుము. నేను ఈ రాత్రి చచ్చిపోతానని ఆలోచన లేదు. ఎప్పుడండి? కింద చదవండి 20 వచ్చి. అయితే దేవుడు ఎరువాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. అది అయిపోయింది, గుండె ఆగిపోయింది. ఏమైపోయిందండి? గిట్టంగిలు కట్టేశాడు, దాన్ని సమకూర్చేశాడు, డబ్బులు రాసేసాడు, డబ్బులు రాసేసి ఇంటికి తెచ్చేసాడు, వంట చేసుకున్నాడు, అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నీ ప్రాణం అడుగు. ఆ మాట ముందే ఎరువాడ. ఎవరండి ఎరువాడు? డబ్బులు సంపాదించేవాడు ఎరువాడు. ఈ లోకంలో గొప్పడు. దేవుడి దృష్టిలో దేవుడు లేని ప్రతి వ్యక్తి ఎరువాడే. అర్థమవుతుంది? ఉద్యోగం ఉండి మంచి శాలరీ ఉండి నీకు రక్షణ లేకపోతే నువ్వు ఎరువాడు, నువ్వు నరకంగా వస్తావు. అర్థమవుతుంది? నీకు పొలం ఉండి మంచి ఇల్లుండి యేసు ప్రభు నీకు లేకపోతే ఎరువాడు. అంతే. నువ్వు సంపాదించింది అనుభవం, నీ పిల్లలు భార్య తింటారు, మరి నీ పరిస్థితి మాడిపోతావు నరకంలో. మిమ్మల్ని ఎవరైనా మ్యారేజ్కి ఇన్విటేషన్ చేశారు అనుకోండి, సాగు మేము నలుగురు, మా పిల్లడు సాయి సారీ
5 సులోచన, జోనా, జాయ్, జేక్, నేను మ్యారేజ్కి వెళ్ళాం. మంచి మంచి ఐటమ్స్ అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నారు. అలా నలుగురు తింటారు. నేను 4 చూస్తాను, శ్వాస వస్తుంది. ఇంకోటిలే నాకు అటు నిండుతా, ఏమైనా కొంచెం నిండుతా లేదు కదా. నువ్వు సంపాదించి నువ్వు విడిచిపెట్టేస్తే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నీకు సుఖం ఏంటి? నేను కూడా ఏదో తినాలి కదా కొంచెం. నీ పిల్లల భార్య తింటే సరిపోయిందా? నువ్వు తినవా? చాలా మంది మా పిల్లల కోసం చెయ్యి, మరి నీ ఆత్మ ఏమవుతుంది? గాలి పిచ్చి పెట్టేస్తావా? నీకు మార్మల్స్ వద్దా? రక్షణ వద్దా? జీవితం చాలా సంపాదనలో పడిపోయి చచ్చిపోయిన అర్థానికి వెళ్ళిపోతే నీకేంటి లాభం? అందుకే ప్రభు అన్నాడు, వెర్రివాడా. నేను లేకపోతే నువ్వు వెర్రివాడవే. యస్సు ప్రభు లేని జీవితాలు వెర్రిపోయిన జీవితాలు. అర్థమైందండి? నీ జీవితకాలం అంతా నువ్వు కష్టపడి ఎంతో సమకూర్చి ఎన్నో ఎకరాలు కొనేసి ఎవరి స్తోమతను బట్టి వాడుకునేసి బంగారం, ఏమంటే పొలాలు, ల్యాండ్లు, కానీ నీకు రక్షణ లేదు, నీకు మారు మనసు లేదు కదా, నీకు పాపక్షమాపణ లేదు, నువ్వు పాపంలో చచ్చిపోయావు, నీ ఆత్మ ఎక్కడికెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఏంటి లాభం? అని ప్రభు అన్నాడు, ఎరువాడు. ఏమన్నాడండి? ఎరువాడు. ఈ వ్యక్తి కింద మాట్లాడుతాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు, తన కోసమే సమకూర్చుకున్నవాడు అలాగే జరుగును. దేవుని కోసం జీవించలేదు తన జీవితం. దేవుని కోసం పుట్టలేదు, తన కోసం పుట్టాడు, తన కోసం బ్రతికాడు. ఆఖరికి ఆత్మ పోగొట్టుకున్నాడు కదండి. నరుని దినములు ఎదుదేమనేటిది కదా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు కోసం ఇంత చేసింది లేదు, కానీ యేసు ప్రభు మన కోసం ఏం చేశాడండి? ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. నీ కోసం ఆయన నలకొట్టబడ్డాడు, నీ కోసం ఆయన పిండబడ్డాడు కదా. తన కోసమే బ్రతకాడంటే ఏమి? దేవుని కోసం ఒక్క పూట కూడా బ్రతకలేదు, ఒకరోజు ఉపవాసం లేడు, ఆదివారం చేసి వెళ్ళినా లేవు, దాఖలాలు లేవు, బైబిల్ చదవనుభవం లేదు, ఏమంటే ప్రార్థించే అనుభవం ఉంటే ప్రభు పంట ఇచ్చే వందనాలు అందడు. ఇవేం చేయాలి ప్రభా అందుడు కృతజ్ఞత కలిగి ఉండేవాడు. సుఖాన్ని గురించి ఆలోచించడు, మారు మనసు పొందినాడు. ఏది తినాలి, ఏది తాగాలి, ఏది ధరించుకోవాలి, వీటి గురించి ఆలోచించడు, మారు మనసు పొందినాడు. ఈ వ్యక్తి పాపము తాగడా, తాగలేదు, నేను వ్యభిచరించలేదు, ఎవరిని చంపాడా, చంపలేదు. తన ఊహలతో ఉద్దేశాలతో తనకు తానే ఆ విధంగా చేసుకుని ఆఖరికి ఏమైపోయాడు? చచ్చి. మరి ఇతరులు ఏమైనా పాపం చేసేట్లు ఆయన కనపడుతుందా? అన్ని కాళ్ళు మేళ్ళు కట్టేశాడు. ఎలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేసుకున్నప్పుడు సుఖపడాలి, తాగాలి, తినాలనుకున్నాడు. ప్రభాని ఎరువాడ ఈ రాత్రి ప్రారంభం ఎక్కడా నేను చేసిన దానికి ఎంత కృతజ్ఞత నువ్వు చెల్లించింది. నువ్వు నీ కోసం బ్రతుకు. అందుకే సుప్రభ నా నిమిత్తం ఎవడైనా తన ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి దాన్ని సంపాదించుకుంటాడు. తన నిమిత్తం దాన్ని చచ్చిపోతే ఏమి మిగలదు. యేసు ప్రభు కోసం నేను ఎవరిని చంపేస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు. నీ కోసం నువ్వే చచ్చిపోతే ప్రతినంతకాలం నీ కుటుంబం కోసం, నీ కోసం నీవే ప్రయాసపడి రక్షణ లేకుండా, యేసు ప్రభు లేకుండా చచ్చిపోతావు. కుటుంబాన్ని పోషించాలి, ఉద్యోగం చేయాలి, నీకు తోచిన వ్యాపారం చేసుకోవాలి, పని చేసుకోవాలి, కానీ నీకేముండాలి? మారు మనసు, రక్షణ ఉండాలి, యేసు ప్రభు నీతో ఉండాలి. లేకపోతే నీకు విలువ లేదు. ఏం లేదండి? విలువ లేదు. ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. లోకస్ వార్త 16వ అధ్యాయంలో 19 మనకు ఒక ధనవంతుడు కనబడతాడు. ఈ ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఈ దరిద్రుడు భూలోకంలో దరిద్రుడు. మన దగ్గర డబ్బులు ఎవరు మాట్లాడరు. నువ్వు మంచి వస్త్రాలు కట్టకపోయి నీ దగ్గరికి ఎవరు చేరరు. చూడండి ఎలాగో సంఘంలో కూడా ఇది కనపడకూడదు. దేవుడి దృష్టిలో ధనవంతుడు లాజరు, ధనవంతుడేమో దేవుని దృష్టిలో దరిద్రుడు. నీ దృష్టిని ఎలా ఉంటేనే దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడు ఉండాలి కదా. ఆయన గురించి రాయబడ్డమాట. దరిద్రుడు, సరైన వస్త్రం లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదు, రక్షణ పొందినాడు.
ధనవంతుడు ప్రతిరోజు సుఖపడ్డాడు, కానీ ప్రాణం పోగొట్టుకున్నాడో నిత్యనరకంలో కనిపిస్తాడు. తన కోసం తానే బ్రతికాడు. యేసుప్రభు కోసం కానీ, ఆయన చేసిన త్యాగం గురించి కానీ, శిలువ బలిదానం గురించి కానీ, ప్రభు కోసం నేను ఏదైనా చేయాలన్నటువంటి ఏ మనసు లేదండి. కొంతమంది ఎలా ఉంటారంటే శరీరం బాగా సుఖపెట్టుకుని ఉంటారు, కష్టపడరు, అందరూ మోకరించి ప్రార్థన చేయరు, కష్టపడరు, అది పాపమే కదా. పాసుకుంటారు. చూడండి, ఇది లేజితనం, సోమరితనం కదండి. యేసు ప్రభు మన కోసము సమస్తమును చేశాడు, కానీ ఈ వ్యక్తి తన కోసం తానే జీవించి ఆఖరికి ఏం చేశాడంటే ప్రాణాన్ని పోగొట్టాడు. ఈ రాత్రి మనం కూడా ఇదే మార్గంలో ఉన్నామేమో. ఒకవేళ నీ కోసం నువ్వే బ్రతుకుతున్నావు, నీ ఒక సెల్ఫిష్ లాగా ఉన్నావు కదండి. మారు మనసుతో పని లేదేమో, రక్షణతో పని లేదు కదా. తినాలి, తాగాలి, సుఖించినటువంటి గాల్లో మేళ కడుతున్నావు. జాగ్రత్త, మరణము నీతో కూడా నడుస్తుంది. ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం, నీలో కృతజ్ఞత లేదు, నీలో త్యాగం లేదు. అసలు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? పని ప్రతి చెట్టు నరికే అగ్నిలో దేవుని కోసం జీవించిన ఏ వ్యక్తి జీవితమైనా ఉండటానికి అది వారికి ఒప్పుకోదు. రాత్రి మన జీవితాలు సరి చేసుకుంటావు. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు? ఒకవేళ ఇదే వ్యక్తిని పోలున్నావేమో, ఒకసారి పరీక్షించుకుని ప్రభా నా కోసం బ్రతం చేస్తావు, ప్రాణం పెట్టు. నువ్వు పరలోకాన్ని విడిచి వచ్చావు, నేను నీ కోసం ఏం చేయలేవు, నా కోసం బ్రతుకుతుంది. ఏం తిందమా, ఏం త్రాగుమా, ఏం ధరించుకుందా, ఇదే భూ సంబంధం మనసు అయిపోయింది. ఇది నాకు మరణము, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ ప్రభా, వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి చెత్తబడిన మాట మీరు దీవించండి. అప్పుడు యోగ్యులను వాడుకున్నందుకే వందనాలు. ఈ దురాశ్వరుడు వలె, లోబి వలె కృతజ్ఞతలైన వాళ్ళు ప్రభా, నేను మిత్రులను తోడి ఉన్నాను, దయపోయిన విషయం ప్రభా. శరీర సంబంధ మనసు నుంచి విడిపించి ప్రభా, ఆత్మను సంపాదించే పనులను ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాయికి విన్నారు, ఇంటికి లోతుగా పరీక్షించుకొని ప్రభా పశ్చాత్తాపడేవారుగా మాతో మీరు సన్నదించండి. మా ఫ్రీలో జాబ్ కూడా మీరు దీవించి టెంపులేషన్ దర్శించండి. చేతి పనులు చేసేవాళ్ళు దర్శించండి. స్టూడెంట్ ఇంటర్మీడియట్ 10th జ్ఞాపకం, 10th లో మంచి భవిష్యత్తు, ఇంటర్మీడియట్ మంచి భవిష్యత్తు చదువు దీవించండి. పలాని లైన్ వారు ఉంటుంది సార్, నేను తిరిగి వచ్చుండగా నాకు క్షమాన్ని ఘనత మీరు పొందుకో. యేసు గొప్ప నామమున అడుగుచున్నాము కానీ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదాకాల సంఘంలో తోడుగా ఉండుగాక. ఆమేన్. అందరికి వందనాలు.